హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెకాయింట్ మూవీ నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే లాస్ట్‌లోని చెప్తాను. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. నాకు ట్రైలర్ ఎలాగనిపించిందో చివర్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడే గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ట్రైలర్ చూసిన తర్వాత ముందుగా మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసేయండి. సో ట్రైలర్ స్టార్టింగ్ చేయగానే చాలా డార్క్ అండ్ ఇంటెన్స్‌గా స్టార్ట్ అయ్యింది. మెయిన్‌లీ మన హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా రఫ్‌గా అండ్ చాలా వైలెంట్‌గా ఉన్నట్టుంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా రఫ్ క్యారెక్టర్‌తోని మెయిన్‌లీ ఉంది. సో డైరెక్టర్, డైరెక్టర్ షానియల్ డియో. సో ప్రీవియస్‌గా చూసుకుంటే 'గూఢచారి'. 'గూఢచారి' ఎలాగనిపించింది? 'గూఢచారి' మూవీ మీకు తెలిసిందే కదా! ఎలాగుంటది 'గూఢచారి' మూవీ అనేది. సో సేమ్ డైరెక్టర్ ఈ మూవీకి కూడా వర్క్ చేశారంటే ఇంకెలా ఉంటది. మెయిన్‌లీ 'అడివిశేషు' గారి మూవీస్‌లోని నాకు చాలా బాగా నచ్చిన మూవీస్ ఏదైనా ఉందంటే అది 'ఎవరు' మూవీ, ఈ 'గూఢచారి', 'క్షణం' మూవీ. పర్టిక్యులర్‌గా నాకు ఈ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్‌లీ అలాగే 'హిట్ 2' మర్చిపోయాను. 'హిట్ 2' కూడానా మెయిన్‌లీ స్క్రిప్ట్ సెలక్షన్స్ అనేవి మన హీరో 'అడివిశేషు' గారు చాలా నీట్‌గా బాగా ఎంచుకుంటారు. మెయిన్‌లీ నాకు అప్పుడప్పుడు 'నాని' గారు గుర్తొస్తారు స్క్రిప్ట్ సెలక్షన్స్‌లోని. మొత్తానికి ఈ మూవీ ఈ మంత్ 10వ తారీఖున రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. స్టోరీ విషయానికొస్తే స్టోరీలోని మన హీరోకి గతంలో ఏదో పెద్ద అన్యాయం జరిగింది. సో దాని తర్వాత నుంచి మనోడు డెకాయిట్‌గా మారినట్టు డైరెక్టర్ చాలా క్లియర్‌గా చూపించారు. సో ఎస్పెషల్లీ దీంతో పాటును మనోడు జైలు నుంచి వచ్చిన తర్వాత దుబాయ్ ఎళ్ళిపోదామని ప్లాన్ ఏస్తాడు. సో ప్లాన్ ఏసిన తర్వాత అప్పుడే మన హీరోకి హీరోయిన్ మళ్ళీని కనిపిస్తారేమో. హీరోయిన్‌కి కూడా మనీ ప్రాబ్లమ్ ఉంటది అని అనుకుంటా. సో దాని తర్వాత మన హీరో, హీరోయిన్ మళ్ళీ ఒకటైపోయి ఐ మీన్ బ్యాంక్ రాబరీ చేయడానికి ప్లాన్ చేస్తారు అనుకుంటా. సో క్లియర్‌గా మనకి ఇందులోనైతే చూపించడం జరిగింది. ట్రైలర్ కట్‌లోనైతే నీట్‌గా ఇది చూపించడం అయితే జరిగింది. యాక్షన్ కోసం మాట్లాడుకుంటే యాక్షన్ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడానా ట్రైలర్‌ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఈ మూవీ ఒక రివెంజ్ డ్రామా కాబట్టి కొంచెం రొటీన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి మేబీ చూడాలి 10వ తారీఖు ఎలా ఉండబోతుందో మూవీ అనేది. సో మీలో ఎంతమందికి ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేసేయండి. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. ఇలాంటి రివ్యూస్ కోసం అండ్ ట్రైలర్ బ్రేక్‌డౌన్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.